తల్లిదండ్రుల మీద అలిగి ఆత్మహత్యలు చేసుకునే పిల్లల గురించి తెలుసు. కానీ ఆ తల్లి మాత్రం కుమార్తె తన మాట వినడం లేదని నిద్రమాత్రలు మింగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ అమ్మ చెప్పిన మాటలు విని పోలీసులు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఈగల్ బృందాలను రప్పించారు. కానీ చివరికి ఆమె చెప్పిన సమాధానం విని వారే షాక్ గురయ్యారు. ఇంతకీ పోలీసులకు ఆ తల్లి చెప్పిన విషయం ఏంటి? ఆమె చెప్పిన విషయాలు విని ఎందుకు కంగారు పడ్డారు? గుంటూరుకు చెందిన ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెప్పిన విషయాలు విని షాక్కు గురైన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఆత్మహత్యా యత్నం కేసుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో పాటు ఈగల్ విభాగం ఐజీ ఆర్కే రవికృష్ణ సైతం పరుగున ఆస్పత్రికి రావడం చూసి అందరికీ ఆశ్చర్యమేసింది. ఇంతకీ ఆమె పోలీసులకు ఏం చెప్పిందా అని అందరికీ ఒకటే కంగారు మొదలైంది. ఇంటర్ చదువుతోన్న తన కుమార్తె మాదక ద్రవ్యాలకు బానిసగా మారిందని, కొందరు యువకులు ఆమెకు డ్రగ్స్ అలవాటు చేసి లోబరుచుకున్నారని ఆ మహిళ వాంగ్మూలం ఇవ్వటమే పోలీసుల ఉరుకుల పరుగులకు కారణం. ఆ డ్రగ్స్ ముఠా వల్ల తన కుమార్తె భవిష్యత్తు నాశనమైందని, అందుకే ఆత్మహత్యకు యత్నించారని చెప్పడంతో పోలీసులు సైతం కంగారు పడ్డారు. ఆమె ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. తాను చూసిన పెళ్లి సంబంధానికి కుమార్తె ఒప్పుకోవడం లేదని కోపంతో రగిలిపోయిన ఆ తల్లి కూతురిని ఒప్పించడానికి నిద్రమాత్రలు మింగినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో హైదరాబాద్లోనూ ఆమె ఇదే తరహాలో బెదిరించినట్లు తేలింది. ఆమె కుమార్తెను విచారించిన పోలీసులు ఫోన్లోని వీడియోలు, ఫోటోలు ఆధారంగా యువకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీడియోలో వాళ్లు తీసుకున్నది డ్రగ్స్ కాదని, పంచదార పొడి అని తేలింది. శాస్త్రీయమైన నిర్ధారణ కోసం యువకులకు రక్త పరీక్షలు చేయించగా వారు ఎలాంటి డ్రగ్స్ తీసుకోవడం లేదని తెలిసింది. వాళ్ళు అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం చూశారు. ఆ పెళ్లి సంబంధానికి అమ్మాయి ఒప్పుకోలేదు. అది మెయిన్ రీజన్. అమ్మాయి వేరే ఒక అబ్బాయితో వెళ్ళిపోతా ఉంది. అమ్మాయి మీద మాకు కంట్రోల్ లేదు. అమ్మాయి మా మాట వినట్లేదు. మా పరువు పోతుంది. అక్కడ ఎక్కడైతే మేము ఇప్పుడు పెళ్లి సంబంధం చూసాము, అన్ని ఏర్పాట్లు చేశాము, అక్కడ ఇప్పుడు పెళ్లి చేయకపోతే మా పరువు పోతుందని చెప్పి తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇదే లేడీ హైదరాబాద్లో ఇటువంటి సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పుడు కూడా అమ్మాయి మాట వినట్లేదని, వేరే అబ్బాయిలతో వెళ్ళిపోతుందని అప్పుడు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని ఒక ఆరోపణ అక్కడ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫై చేశారు. వాళ్ళకి కూడా ఏమి దాంట్లో దొరకలేదు. తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని వేరే యువకుడితో వెళ్లిపోయేందుకు అమ్మాయి సిద్ధపడటంతోనే ఆ మహిళ ఆత్మహత్య పేరిట డ్రామా నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో అబ్బాయిని మనం తీసుకొచ్చి ఎంక్వైరీ చేశాము. అబ్బాయి చాలా రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అదేవిధంగా ఇంకా కూడా అబ్బాయితో పాటు తిరిగే వాళ్ళు ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ పోలీస్ స్టేషన్లోనే ఉంచాము. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేపించాము. అంటే డ్రగ్స్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా బ్లడ్లో వస్తుంది. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేపించాము. బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ బ్లడ్ టెస్ట్లో ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకునేది ఏమి రాలేదు. వాళ్ళ ఫోన్లో మనకి ఒక వీడియో దొరికింది. ఏదో ఒక హోటల్లో, గుంటూరులో ఏదో హోటల్లో కూర్చొని ఒక అబ్బాయి ఒక వైట్ పౌడర్తో ఏదో చేస్తున్నాడు టేబుల్ మీద. వాళ్ళు చెప్పేది ఏంటంటే అది షుగర్ ఉంటుంది, షుగర్, వైట్ షుగర్ కూడా అలానే ఉంటుంది. ఆ షుగర్ది మేము జస్ట్ షో కోసం ఏదో మేము చేశాము అనేది వాళ్ళు చెప్తున్నారు. అది మనం నమ్మలేదు ఫస్ట్. కానీ బ్లడ్ టెస్ట్లో కూడా ఏమి రాలేదు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత వ్యవహారాల్లోకి పోలీసులను లాగొద్దని, అనవసర విషయాలను హైలైట్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీసులకు అబద్ధాలు చెప్పడం కూడా నేరం కిందకే వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.